Hi friends, welcome back to my physics channel. In this video, we will discuss about very important thing regarding rotational motion. This is asked regularly NEET and MSET examination. అర్థమవుతుందా మీకు నీట్ ఎంసెట్లో ఏమడుగుతుందంటే suppose this is an inclined plane making some angle theta and h is the height of the vertical height of the inclined plane. Suppose ఈ inclined plane మీద ఒక solid sphere, ఒక hollow sphere, ఒక సాలిడ్ సిలిండర్ లేదా డిస్క్ బికాస్ బోత్ ఆర్ ఈక్వల్, అలాగే ఒక హాలో సిలిండర్ లేదా రింగ్, ఇవన్నీ ఒకేసారి రోలింగ్ అయితే వితౌట్ స్లిప్పింగ్. సి రోలింగ్ వితౌట్ స్లిప్పింగ్ మీన్స్ నథింగ్ బట్ ప్యూర్ రోలింగ్. అదవుతుందా? రోలింగ్ విత్ స్లిప్పింగ్ అంటే ఇంప్యూర్ మళ్ళీని. సో ఇక్కడ కండిషన్ ఏంటి? దిస్ కండిషన్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఇన్ ప్యూర్ రోలింగ్. ప్యూర్ రోలింగ్లో అంటే నో స్కిడ్డింగ్, నో స్లిప్పింగ్. ఓకేనా? సో వితౌట్ స్లిప్పింగ్ అనమాట. సో ఈ రోలింగ్ కండిషన్లో సపోజ్ ఒక సాలిడ్ స్పియర్ whose moment of inertia is 2/5 mr², అలాగే ఒక డిస్క్ లేదా సాలిడ్ సిలిండర్ mr²/2 moment of inertia, అలాగే ఇఫ్ యూ టేక్ ఏ హాలో స్పియర్ 2/3 mr² moment of inertia, అలాగే ఒక రింగ్ లేదా హాలో సిలిండర్ mr². In the same fashion you can also find out the moment of inertia. I told you in shortcut, I mean radius of gyration shortcut. మాస్ బయటకు తీసేయండి, స్క్వేర్ రూట్ పెట్టేయండి. సో ఫర్ సాలిడ్ స్పియర్ √2/5 r అంటే ఎంత? 0.4 r. ఫర్ డిస్క్ ఆర్ సాలిడ్ సిలిండర్ mr²/2 m తీసేయండి, √1/2 r, దట్ ఈస్ 0.5 r. అలాగే హాలో స్పియర్ √2/3 r అంటే 0.66 r. అలాగే రింగ్ హాలో సిలిండర్ mr², m తీసేయండి, √r² అంటే 1 r. సో ఇఫ్ యూ సీ ఆల్ దీస్ థింగ్స్, ఇది దేనికి? సాలిడ్ స్పియర్. ఇది దేనికి? డిస్క్ లేదా సాలిడ్ సిలిండర్. ఓకేనా? ఇది దేనికి? హాలో స్పియర్. హాలో స్పియర్. ఇంకా లాస్ట్ ఇది రింగ్. రింగ్ లేదా హాలో సిలిండర్. రింగ్ బై హాలో సిలిండర్. చూడండి ఒకసారి ఎలా వచ్చింది వాల్యూస్. 0.4 r ఈజ్ లెస్ దెన్ 0.5 r, లెస్ దెన్ 0.66 r, లెస్ దెన్ 1 r. అంటే అన్నింటికన్నా గ్రేటర్ ఏది? రింగ్. రింగ్ హాలో సిలిండర్కి టైం ఇదేంటంటే పైనుంచి కిందకి రావడానికి దట్ లీస్ట్ టైం అనమాట. సో ఇన్ ప్యూర్ రోలింగ్ విచ్ విల్ కమ్ ఫాస్టర్, అది ఎలా డిసైడ్ చేస్తాం? సో ఆల్రెడీ ఇన్ ప్యూర్ రోలింగ్ యాక్సలరేషన్ ఏంటి? g sin theta by 1 plus k²/r² ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఇక్కడ చూడండి, a is inversely proportional to k. That means to get more acceleration, time will be less కదా. యాక్సలరేషన్ ఎక్కువ, టైం తగ్గుతుంది. సో టు గెట్ మోర్ యాక్సలరేషన్ దిస్ k వాల్యూ షుడ్ బి లెస్. k ఎంత తక్కువ ఉంటే అంత యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది. యాక్సలరేషన్ ఎంత ఎక్కువ ఉంటే టైము తక్కువ ఉంటుంది అనమాట, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇఫ్ యూ కంపేర్ ఆల్ దిస్ వన్, ఫర్ విచ్ వన్ ద k వాల్యూ ఇస్ మోర్? రింగ్. రింగ్ హాలో సిలిండర్కి ఎక్కువ k వాల్యూ. మోర్ k వాల్యూ మీన్స్ లెస్ a, దట్ మీన్స్ మోర్ టైమ్. సో రింగ్ కానీ హాలో సిలిండర్ టు రీచ్ ఫ్రమ్ ద ఇంక్లైన్ బిట్ టేక్స్ మోర్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ ఎవరు పాపం? 0.66 r. ఎవరది? ఇదిగో 2/3 mr హాలో స్పియర్కి నెక్స్ట్ టైం. హాలో స్పియర్ తీసుకుంటుంది 0.6. నెక్స్ట్ ఎవరు టైము? మోర్ టైము డిస్క్ లేదా సాలిడ్ సిలిండర్. అన్నిటికంటే లీస్ట్ టైం హూ ఈస్ టేకింగ్ ఈ సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ చూడండి 0.4 r. అదవుతుంది మీకు. సో దీని రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎంత? 0.4 r. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇది రీచ్ అవుతుంది డిస్క్, నెక్స్ట్ హాలో స్పియర్ రీచ్ అవుతుంది, హాలో స్పియర్. ఓకేనా? నెక్స్ట్ రింగ్ లేదా హాలో సిలిండర్. అన్నిటికంటే లేట్ ఇది అనమాట. నెక్స్ట్ లేట్ ఇది, నెక్స్ట్ లేట్ ఇది, ఫస్ట్ ఇది అనమాట. సారీ, గెటింగ్ మై పాయింట్ దేర్. దిస్ ఈస్ అ నైస్ క్వశ్చన్ రెగ్యులర్లీ ఆస్క్డ్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్. విచ్ విల్ రీచ్ ద బాటమ్ ఫాస్టర్? చూడండి ఇక్కడ, ఇఫ్ యూ హ్యావ్ లెస్ k వాల్యూ యూ విల్ హ్యావ్ మోర్ a వాల్యూ. మోర్ a వాల్యూ మీన్స్ టైమ్ విల్ బి లెస్. యాక్సలరేషన్ ఎక్కువ ఉండాలంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ తక్కువ ఉండాలి. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్, సాలిడ్ స్పియర్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఈజ్ వెరీ లెస్. సో ఇట్ విల్ రీచ్ ఫాస్టర్ ఫస్ట్. నెక్స్ట్ డిస్క్ అనమాట, డిస్క్ బై సాలిడ్ సిలిండర్. నెక్స్ట్ హాలో స్పియర్ అండ్ లాస్ట్ వన్ రింగ్ బై హాలో సిలిండర్. Like this you can compare the remaining any bodies if you are having by calculating the radius of gyration. Okay na? So again we'll meet in the another next video with a nice topic.